బడులు మొదలై నెలలు గడిచిన బడి పిల్లలకు పాఠ్యపుస్తకాలు కానీ నోటు పుస్తకాలు కానీ అందించిన దాఖలాలు విద్యాశాఖ చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 20 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. మొట్టమొదటగా బడి తెరవక ముందే వేసవి సెలవుల్లోనే బడిలోకి పిల్లలు రావడానికి ముందే పాఠ్యపుస్తకాలని నోటు పుస్తకాలను అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 24 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల పక్షాన వందే మాత్రం వేల విద్యాభినందనలు తెలియజేస్తుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. పాఠశాలలు ప్రారంభం కావడానికి మరో 20 రోజుల సమయం ఉంది. 20 రోజులకు ముందే పిల్లలు రాకముందే బడులు తెరవక ముందే పాఠ్యపుస్తకాలను బడులకు చేర్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఘనత వర్తిస్తూ ఉంటుంది. 2025 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి విద్యా ప్రగతికి నాంది పలుకబోతున్నది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి ప్రాథమిక పాఠశాల విషయ బోధన చేసేటువంటి అనేక సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి అద్భుతమైనటువంటి శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులలో ప్రతి సబ్జెక్టును బోధించేటువంటి ఉపాధ్యాయుని యొక్క శక్తి సామర్థ్యాలని బోధనా నైపుణ్యాలను మరింత గొప్పగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, అద్భుతమైనటువంటి సామర్థ్యాలతో సత్తాతో స్వాభిమానంతో ఒక సాధికారతను సాధించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు అడుగులు ముందుకేబోతున్నారు. రానున్నటువంటి విద్యా సంవత్సరానికి ఇది శుభ సంకేతం కానున్నది. పాఠశాల తెరవడానికి ముందే పాఠశాలకు పుస్తకాలు చేర్చడం, ఉపాధ్యాయుల యొక్క శక్తి సామర్థ్యాలను మెరుగుపరచడం, ఇది అద్భుతం. ఇది అనిర్వచనీయమైనటువంటిది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి గొప్ప నిర్ణయానికి వందే మాతరం ఫౌండేషన్ నుంచి వేల అక్షరాభినందనలు తెలియజేస్తున్నది.